హలో అండి, చికెన్ 65 చేయడం ఏంటో ఈరోజు మనం చూద్దాము. చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మనం కావాల్సినవి ఏంటో దానికి ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా మంచి రెసిపీ, అందరికీ నచ్చే విధంగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా, ఎక్కువ స్పైసీ లేకుండా ఈజీ ప్రాసెస్తో మనం చికెన్ 65 చేసుకుందాము. సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. మనం దీనికి కావాల్సిన ఏంటో చూసేద్దాము. చికెను, ఉప్పు, కారం, పసుపు, ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా పొడి కొంచెము, కార్న్ఫ్లోరు, మైదా, వెల్లుల్లి ఎల్లిపాయ అంటారు కదా అవి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఇప్పుడు మనం చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, కారము ఒక 2 స్పూన్లు పడుతుంది, 2 స్పూన్ల కారము, గరం మసాలా పొడి 1/4 టీ స్పూను, మైదా ఒక 2 స్పూన్ల మైదా, కార్న్ఫ్లోర్ 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నా, కప్పు పెరుగు తీసుకున్నాను, కప్పు పెరుగిన్లోకి వేసేసుకొని అంతా మంచిగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఈ ముక్కలకు కలిపేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. మంచి సాఫ్ట్గా అయిపోతున్నాయి, చికెన్ అంతా మ్యారినేట్ అవుతుంది. 1/2 అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకుందాము. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టేసుకొని బాండ్లీలో ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము కదా, అది ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలర్ కూడా వేసుకుంటారు, ఇష్టం మన ఇష్టము. అని ఫుడ్ కలర్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, అవసరం లేదండి. మరి మంచి లుక్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం బాగా కనిపించాలంటే కొంచెం కలర్ వేయండి. షాపులలో అయితే ఖచ్చితంగా కలర్ వేస్తారు, మనకు అవసరం లేదనిపించింది, అందుకని నేను మాత్రం వేయట్లేదు. మీ ఇష్టం, వేయాలనుకుంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇవి చిన్న చిన్న పీసుల్లాగా వేసేసుకుందాము. ఇందులో పెద్దగా ఉంటే చాలా మంచి సాఫ్ట్ అయిపోయింది కదా, ఇట్లా అంటే విరిగిపోతుంది అన్నట్టు. ఇది మరీ పెద్దగా ఉంటే ఇలా ఇరిపేసుకుంటూ చేసేసుకోవచ్చు. అన్నీ ఇలా వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకొని అన్నీ ఇలాగా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కాల్చుకోవాలి. లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది ముక్క. చూడండి, ఫ్రై అయిపోయింది, ఇంకా కొంచెం అవ్వాలి. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకొని చివరిగా మనం మళ్ళీ దాన్ని ఎల్లుల్లి, కరివేపాకు అవన్నీ వేసి పోపేసుకోవాలి. చూడండి
ఎంత బాగా కాలుతుందో. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే కాల్చుకొని, ఫుల్ మంట మీద పెట్టి కాల్చొద్దండి, మనకు లోపల ఉడకదు ముక్క. సిమ్ మీదనే పెట్టేసి కాల్చుకోవాలి. చూడండి ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అయిన తర్వాత మనం తీసేద్దాము. ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాము. ఇప్పుడు అన్ని ప్లేట్లోకి మనం తీసుకొని ఇంకొక రౌండ్గా వేసేసుకుందాం. మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి, మంచిగా కాలిపోయినాయి అవి. ముక్క మంచిగా కాలింది, మంచిగా ఫ్రై అయింది. ఈ ఆయిల్ ని మొత్తం తీసేసి లైట్ గా అందులో ఒక 1 or 2 స్పూన్స్ ఉంచేసి మిగిలిన ఆయిల్ అంతా తీసేసి అందులోనే మనం పోపేసేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకున్నామండి. ఇందులో మనము కొంచెం ఆనియన్, వెల్లుల్లి వేసేసి పచ్చిమిర్చి ఒకసారి కలిపి ఆనియన్ వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. అవి ఉల్లిపాయ వేసాం కదా, కొంచెం ఫ్రై అవ్వాలి, కొద్దిగా ఫ్రై అవ్వాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్గా లైట్ సాల్ట్ వేసేసుకుందాం, లిటిల్ బిట్ సాల్ట్. లైట్గా సాల్ట్ వేసినాం కదండి, ఒకసారి కలిపి కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, చూడండి ఇలా కలుపుకొని ఇది చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేద్దాం. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 1 or 2 minutes ఉండి ఇంకా ఆపేద్దామండి. పైనుంచి కొత్తిమీర చేసేసి ఆపేసుకోవచ్చు. ఇవంతా సోయా సాసు ఇవన్నీ అంతా ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా కలిపేసుకోండి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ముక్క అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఈ సోయా సాస్ ఇవన్నీ వేసాం కదా, అవంతా మంచిగా పట్టుకున్నది చికెన్ కి. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం కొత్తిమీరవి వేసేసుకుందాము. చూడండి రెడీ అయిపోయింది మన యమ్మీ యమ్మీ చికెన్ 65. సూపర్ అంటే సూపర్, అద్దరిపోతుంది. లుక్ చూస్తూనే తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటది. పిల్లలైతే స్నాక్ లాగా సూపర్ గా తింటారు. మరి లేట్ ఎందుకు, మనము ట్రై చేద్దామా? చాలా అంటే చాలా బాగుంది. సూపర్ టేస్టీ ఫుడ్, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. స్నాక్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, సైడ్ డిష్ లాగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి, చేసేయండి. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.